ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు, మాకు కలిగిన వాటి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి తండ్రి మీ కాపుదలు అనుగ్రహించినందుకు తండ్రి మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా మమ్మల్ని సజీవులుగా నిలిపిన దేవా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు తండ్రి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, ఎవరైతే ఈ రోజున మీ అందు భయభక్తులు కలిగి పాపమును అసహించుకుంటారో, వారి యొద్ద పాపము ఉందని తెలిసి దానిని విడిచిపెట్టి నాయనా మీ వైపు చూస్తారో, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వారు ఎటువంటి బాధల్లో ఉన్నా, వారు ఈ రోజున ఎటువంటి కృంగుదలల్లో, అప్పుల్లో, అనారోగ్యములో ఉన్నప్పటికీ నాయనా వారి బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అయా అధికముగా ప్రకాశిస్తుంది అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఈ రోజున బిడ్డలు ఇంకా పాపము చేత కొట్టబడుతున్నట్లయితే, ఇంకా అలవాట్ల ద్వారా బాధపడుతున్నట్లయితే, వ్యసనాలతోనే ఉంటూ మా బ్రతుకు మారట్లేదు అనుకుంటున్నట్లయితే, అయా వారి దగ్గర నుంచి వాటిని తీసివేసినైన మీ యందు భయ భక్తులు కలిగి ఉంటూ ఆయన మిమ్మల్ని సేవించే భాగ్యము దయచేయమని, వారి జీవితాలను వెలుగుమయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున వారిని గూర్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారందరికీ తోడై ఈ రోజంతను నడిపించండి నాయన. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రయాణాలన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా ప్రభువా, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ మా దరికి చేరకుండా కాపాడండి నాయన. సురక్షితమైన ప్రయాణమును ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయ పనులు, పరిచర్యలు అయా వీటన్నిటిని దీవించండి. వారు కష్టపడి పని చేస్తూ ఉండంగా వారు పొందుకోవాల్సిన ఆ ప్రతిఫలమును మీరే వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు వారికి తోడయుండి జ్ఞానమును దయచేయండి. అయా హాస్పిటల్స్లో ఉండి డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం వెళ్తున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించండి, వారికి మీ యొక్క రక్షణ కలగజేయండి, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వకుండా, ఏ ఒక్కరు కూడా అనారోగ్య సంబంధమైన వాటి వలన బాధింపబడకుండా ప్రతి బిడ్డను ఈ రోజంతను భద్రపరచండి. దేని నిమిత్తం ఈరోజు వారు భయపడుతున్నారో ఆ భయాన్ని వారి యొద్ద నుంచి తొలగించండి నాయన. వారు అనుకుంటున్న ప్రతి కార్యము నెరవేర్చబడులాగున దీవించండి తండ్రి. గృహములో శాంతిని దయచేయండి నాయన. అయా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనసు దయచేయండి నాయన. గృహాలలో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. ఈ రోజున ఎవ్వరూ కూడా ఎటువంటి ఉచ్చుల్లో, ఎటువంటి మోసాల్లో, ఎటువంటి అవమాన భారాల్లో చిక్కబడకుండా నాయన కాపాడండి. ఈ రోజున మేమందరము కూడా మా యొక్క ప్రతి పని ద్వారా మీ నామాన్నే గణపరచడానికి, మీ నామాన్నే మహిమపరచడానికి మాకు తగిన జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటం వారికి ధరింప చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మేమందరము నాయన కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను చెప్పి మేము కూడా తండ్రి పాలిభాగస్సులుగా ఉండే కృపాధన్యత మా అందరికీ కలగజేయమని, మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.